జరిగినటువంటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు నేను వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహావిష్కరణకు వెళ్ళొద్దని చెప్పేసి ఆయన నిరూపించే ప్రయత్నం చేశారు అని ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుందో లేదా ఆ రోజు? అయితే రంగా గారు ఇందాక కేసు ప్రసాద్ గారు చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రంగా గారు మరి అటువంటి నాయకుడిని మరి ఆయన కొడుకు సంబంధించి ఆయన పగ్గాలు ఇవ్వకుండా మరి వైఎస్ఆర్సీపీలో ఏ విధంగా ఏ హోదా కల్పించారనే విషయం కూడా అందరికీ తెలిసింది బాధ్యత. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి ఏ విధంగా వెళ్తారని చెప్పేసి అనుకుంటారు. సో ఇట్లన్నింటినీ మనం రూమర్స్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. టీడీపీలో కూడా రంగా గారు ఆయన స్థానం ఆయనకు ఉంది, ఆయన చేసుకునే వర్క్ ఆయన చేసుకుంటున్నారు. బయటకు ఏంటంటే కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఆయన ఉన్నారు కాబట్టి నాయకులతో సంప్రదింపులు. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఆయనకు ఉండేది ఆయనకు ఉంది అంటాం కాదు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అన్నీ మనం చెప్పినవి అన్నీ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు టీడీపీలో అనేక ఎమ్మెల్సీ పదవులు కానీ అనేక పదవులు పందారం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. లక్ష్మీకాంత్ గారు ఒక క్వశ్చన్ నన్ను అడగనివ్వండి. ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయినాయి, ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి కోసం ఆయన రాధా గారి గత ప్రభుత్వంలో మీ పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కంటిన్యూగా క్యాంపెయినింగ్లు కూడా చేసిన పరిస్థితి. 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక పదవి లాంటిది ఏమీ ఇవ్వకపోవడంతో రాధారంగ మిత్రమండలి కావచ్చు, రంగా గారి అభిమానులు, రాధా గారి అభిమానులు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమా కాదా? దీన్ని టీడీపీ గమనించాలా లేదా? అంటే మీరు మిత్రపక్షంలో ఉన్నారు కదా అని మీరేం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే మరి అవతల వాళ్ళకి కూడా అది ఒక ఆయుధంలాగా తయారవుతుంది. మీరేం చెప్తారు? అసలు రాధా గారికి సముచిత స్థానం టీడీపీలో ఉందా? నిజంగా ఆయన టీడీపీ పార్టీ వీడితే అసలు మీ పార్టీలోకి ఆహ్వానించే ధైర్యం మీకుందా? అయిపోయిందండి, నన్ను మాట్లాడమంటారా? ఎస్, మాట్లాడండి. అడిగిన దానికి సమాధానాలు కూడా చెప్పాలని నేను ఆశిస్తున్నా. నిజంగా ఆయన టీడీపీ ఈ మాటకి సమాధానం చెప్పాలి మీరు. ఈ మాటకి నిజంగా ఆయన టీడీపీ వీడితే వేరే పార్టీకి వెళ్లకుండా అసలు జనసేనలోకి తీసుకునే ధైర్యం మీకుందా? జనసేనలోకి అయితే ఆయన రారు కానండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ఇక్కడ కూటమి నాయకులు అనేది ఉంది. ఆధిపత్య ధోరణి అనేది ఏ విధంగా ఉందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక నాయకుడు ఆధిపత్యం అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన సమన్వయ నాయకుడు ఇంకొక అతను ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కొంతమందికి పగ్గాలు వెళ్తున్నాయి, కొంతమంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులతో సంప్రదింపులు అనేది చేస్తున్నారు. నేను ఇంతకు ముందు మీతో చెప్పింది కూడా అదే. రాధా గారు చేస్తున్నది గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేసుకుంటూ నాయకులతో లక్ష్మీకాంత్ గారు ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ఒక నిమిషం ఆగండి సార్, నన్ను పూర్తి చేయను. కాదు క్వశ్చన్ అడుగుతారంట, అడగండి. మీరు మాట్లాడండి, మీదే టైము. క్వశ్చన్ అడుగుతారు ఆయన, క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ కాదండి, చిన్న సబ్మిషన్ కాదండి. మాట్లాడినవ్వండి, మీకు ఇస్తాను. ఆయన అంటే మాట్లాడినవ్వండి. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. చెప్పండి. ఎస్, కంటిన్యూ చేయండి. మీరు ఆయన మళ్ళీ మాట్లాడతారు, మీరు కంటిన్యూ చేయండి. ఎస్. అయితే నేను చెప్తుంది ఏంటంటే కొంచెం ఆలస్యం అయినా కానీ కూటమిలో భాగంగా ఆయనకైతే పగ్గాలు చేపట్టేదైతే ఖచ్చితంగా చేపడతారు. అది ఒక 6 నెలల్లో 1 సంవత్సరం అనేది అయితే కొంచెం సమయం అయితే ఉంది, అది ఒకటి గ్రహించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఆయనకి ఎటువంటి ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది లేదు. ఆయన స్థానం అయితే సముచితంగా టీడీపీలో అయితే కొనసాగుతున్నారు. ఇంకో విషయం, ఆశా గారి విషయం మాట్లాడారు ఇందాక. రంగానాడు అనే ఒక కార్యక్రమం పెట్టుకొని రాధారంగ మిత్రమండలి సంబంధించిన వ్యక్తులు ఇవాళ రోజున కొంతమంది కనిపించకుండా పోతున్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఆ రాధారంగ మిత్రమండలి అనేది యాక్టివ్ చేసి రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ఇంతకు ముందు రంగా గారు ఏ విధంగా అయితే పొడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఏ విధంగా అయితే నిలబడ్డారో అదే విధంగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఆవిడ మళ్ళీ యాక్టివ్ అవడానికి అయితే ఇచ్చేశారు. కానీ 3 రోజుల క్రితం నేను ఆచార్య గారు భర్త యుగేంద్ర గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం అయితే చెప్పారు. మాకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇంకో విషయం అండి, మేము చిన్న సభ పెట్టుకుంటే కూడా ఇవాళ రోజున డిబేట్ల మీద డిబేట్లు ఎందుకు పెడుతున్నారని మాకు అర్థం కావట్లా. ఆశాకరణ్ గారు కూడా ఆధారంగా మిత్రమండలికి సంబంధించి యాక్టివ్ పర్సన్స్ మేము ముందుకు తీసుకొద్దాం ఉద్దేశం అయితే మేము పెట్టుకున్నాం. కానీ
మేము రాజకీయ ప్రవేశం చేస్తాం అయితే మేము ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ